సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విశాఖ జిల్లా దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ప్రభుత్వ కార్యదర్శి వినయ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30న చందనోత్సవం సందర్భంగా సింహగిరిపై గోడ కూలిన ఘటనలో 7 భక్తులు దుర్మరణం చెందారు. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ఈవో సుబ్బారావుతో పాటు దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, ఇంజనీరింగ్ అధికారులను బాధ్యులుగా తేల్చి చర్యలకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఈ నెల 8న ఈవో సుబ్బారావుతో పాటు ఇంజనీరింగ్ అధికారులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఆ క్రమంలో సింహాచలం సీఈఓగా సుజాతను నియమిస్తూ తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉప కమిషన్ సుజాత గత ఏడాది సెప్టెంబర్ 17 నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు సింహాచలం ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి ఈవో శ్రీనివాసమూర్తి బదిలీ అయిన నేపథ్యంలో ఆమెను నియమించారు. తాజాగా మరోసారి ఈవోగా నియమితులై ఆమె ఎన్నాళ్ళు కొనసాగుతారో తెలియని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇక్కడ ఈవోగా విధులు నిర్వహిస్తున్న త్రినాథరావు 3 నెలల వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ 1న తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో త్రినాథరావు ఇక్కడ ఈవోగా కొనసాగుతారా లేదా అన్న అంశాలు వ్యక్తమవుతున్నాయి.